భృగువికి చాలా సంతోషం కలిగి ఎంత కాలానికి రా ఒక మంచి మాట, శంకరుడి భార్య మరణించి అన్న ఆనందంతో వెంటనే హోమం చేసి అందులోంచి రుభులనబడేటటువంటి దేవతల్ని సృష్టించి రుద్రగణాలని తరిమి కొట్టించాడు. చాలా మంది పడిపోయారు, చాలా మంది రక్తం కారుతూ కైలాసం వైపుకు పారిపోయారు. ఈ విషయాన్ని నారదుడు వెళ్లి చెప్పాడు శంకరుడికి. ఆయన ప్రశాంతంగా ధ్యానమగ్నుడై కూర్చునున్నాడు. కూర్చున్నవాడి దగ్గరికి వెళ్లి చెప్పాడు నారదుడు, అయ్యా నీ భార్య విడితే దక్షుడిలా ప్రవర్తించాడు, నీ భార్య శరీరం విడిచిపెట్టేసి యోగాగ్నిలో దగ్ధమైపోయిందని. ఆ మాట వినేసరికి అంతే ఎక్కడ లేని కోపం వచ్చేసి ఇంత శాంతమూర్తి రుద్రుడైపోయాడు. ఒక్కసారి లేచాడు, పెద్ద వికటాట్టహాసం ఒకటి చేశాడు. ఆ నవ్వుకి బ్రహ్మాండాలు కదిలిపోయాయి. అటువంటి వికటాట్టహాసం ఒకటి చేశాడు. మిర్రిసిపోతున్న జటను ఒక దాన్ని ఊడబెరికాడు. ఆ జటని తీసి నేలకేసి కొట్టాడు నిలబడి. కొట్టేసరికి అందులోంచి అభ్రం లిహాదభ్ర విభ్రమ భ్రభ్రమ కృందీల దీర్ఘ శరీరమల ప్రజ్వల జ్వలన దీప్త జ్వాలిక జ్వాల జజ్వల్యమాన కేశములు మెరయ జడ్డ దిగ్వేదండ శుంఠాప దుర్దండ సహస్రధృతి హేతి సంఘమప్ప వీక్షణత్రయలోక వీక్షణద్యుతిలోక నీక్షణగతి నిరీక్షమప్ప గ్రకచ కఠిన కరాళ దంస్ట్రలు మెరయ ఘన కపాలాస్తి మలికలు దనర లోక భీకర రుద్రుడగుచు మారట రుద్రుడగుచు వీరభద్రుడు దయించి ఆ జట పెట్టి కొట్టేటప్పటికే ఒక పెద్ద శరీరం పుట్టింది అందులోంచి. ఆ శరీరాన్ని చూసేటప్పటికే హడిలిపోయారంటే అటువంటి అంటే స్వరూపం అది. పుట్టగానే విరిసిపోతున్నటువంటి జుత్తు, పెద్ద కపాలమాల ధరించాడు. పెద్ద ఉద్వేగంతో ఒక్కసారి దూకి పరమశివుడి దగ్గరికి వచ్చి ఒకసారి ప్రదక్షిణం చేశాట. ప్రదక్షిణం చేసి ఆయన పాదాలకి నమస్కారం చేశాడు. తండ్రి నాకేం ఆనత అన్నాడు. సతీదేవి శరీరాన్ని విడిచిపెట్టింది. దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేయి అన్నాడు. అనగానే ఆయన కాళ్ళకి ఉన్నటువంటి ఆ మణి మంజీరములు పెద్ద ధనులు చేస్తున్నాయి. ఒక్కసారి పెద్ద ధనులు వచ్చేటట్టుగా ఒక పెద్ద శూలం పట్టుకుని బయలుదేరాడు. ఎలా ఉంది ఆ స్వరూపం? లయతాండవం చేసి లోకాలన్నింటినీ లయం చేసేసే ముందు ఈ భూమండలాన్ని మోసేటటువంటి 4 ఏనుగుల్ని శంకరుడు తన త్రిశూలానికి గుచ్చి భుజం మీద వేసుకుని ప్రళయతాండవం ఎలా చేస్తాడో అలా బయలుదేరితే ఆ ధ్వనితో ప్రమదగణాలన్నీ వచ్చేస్తున్నాయి. వచ్చేస్తుంటే యాగంలో ఉన్న వాళ్ళు విన్నారు ఆ శబ్దాన్ని. విని ఏమిట్రా ఈ శబ్దం, ఇంతకు ముందు ఎప్పుడు వినలేదు, ఏం జరుగుతోంది అన్నారు. దక్ష ప్రజాపతి భార్య అనుకుంది ఉపద్రవం వచ్చేసింది, మా ఆయన చెయ్యకూడని పని చేసేశాడు అనుకుంది. ఇంతలోకి అక్కడ ఉన్న వాళ్ళందరూ అనుకున్నారు, ఒరే ఎటువంటి వాడరా మహానుభావుడు, పిలిస్తే చాలు శంభో శంకర అంటే చాలు ప్రసన్నమైపోతాడు. అటువంటి వాణ్ణి రోషింపచేశాం, కోపం వచ్చేట్టు చేశాం. అంతే వీరభద్రుడు వచ్చేశాడు. వచ్చేసి యజ్ఞమంటపాలన్నీ పడగొట్టేశారు. ఎంత గొప్ప యజ్ఞ ధ్వంసమో పడగొట్టేశారు. ఆ అగ్ని కార్యం చేసేటటువంటి మంటలు లేస్తున్నాయి. ఈ మంటలకి గౌరవం ఏమిట్రా అన్నారు. ఈ అగ్నిహోత్రుడు రుద్రుడు లేని యాగం జరుగుతుంటే ఇంత సహకరించి హవిస్సులు తీసుకెళ్తుండడమా, సిగ్గుండక్కర్లేదు అని మూత్రం పోసి ఆపేశారు. ఆ యజ్ఞగుండాల్లో ఉన్న అగ్నిహోత్రాన్ని ఆపేసి భృగువు దగ్గరికి వెళ్ళాడు.